హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు క్లాసెస్. ఈరోజు మనం SQL అనే ఒక కొత్త కోర్స్ని స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ మీ అందరికీ తెలుసు కదా ఎంత ఇంపార్టెంటో. ఇది కేవలం డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్ళే వాళ్ళకి మాత్రమే కాదు, చాలా టెక్నికల్ రోల్స్లో ఉండే వాళ్ళకి ఈ కోర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. వెరీ ఇంపార్టెంట్ కోర్స్ అనమాట. కాబట్టి మనకి వచ్చిన నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్స్ని బేస్ చేసుకొని కన్సిడర్ చేసి దీన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో అసలు ఈ కోర్స్ అనేది ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఓకే, అలాగే ఈ కోర్సులో మనం ఏమేమి టాపిక్స్, ఆ కోర్స్ కరికులం ఏ టాపిక్స్ మనం కవర్ చేయబోతున్నాము అన్నది వెరీ క్లియర్గా మాట్లాడదాం. సో ఈ కోర్స్ అనేది మనం వీలైనంత వరకు వెరీ బిగినర్ ఫ్రెండ్లీ, అంటే అసలు ఏది నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే ఇందులో ఉండేవన్నీ కూడా సింపుల్ ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ లాగా ఉంటాయి కాబట్టి ఎవరికైనా అర్థమవుతుంది. సో వెరీ బేసిక్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావచ్చు, లేకపోతే అసైన్మెంట్స్, క్విజెస్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఈ కోర్స్ని మనం తీసుకొస్తున్నాము. సో మీకు SQL కోర్స్ ఏదైనా యూజ్ ఉంటే గనక ఒకసారి మన కోర్స్ని కన్సిడర్ చేయండి. మీకైతే 100% మీకు ప్రతి టాపిక్ కూడా వీలైనంత క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది మన దగ్గర ఉంటుంది. సో మీరు ఆల్రెడీ మన ఫాలోవర్ అయితే మీకు అది తెలుసు కదా ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు ఈ కోర్స్లో ఏమేమి కవర్ చేయబోతున్నామో టాపిక్స్, ఈ కోర్స్ అనేది ఎవరెవరికి యూజ్ అవుతుంది అనేది కూడా వెరీ క్లియర్గా ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మన SQL కోర్స్ అనేది ఎవరెవరికి యూజ్ అవుతుంది, అలాగే మనం ఈ కోర్సులో ఏ టాపిక్స్ కవర్ చేయబోతున్నాము అనేది వెరీ క్లియర్గా చూద్దామండి. సో మనకి ఈ SQL అన్నది ఏంటంటే, అసలు SQL అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ రిలేటెడ్ కోర్స్ అనమాట. అంటే మనం లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలంటే, ఓకే, సో వాటిని ఎక్కడో స్టోర్ చేయడం కావచ్చు, తిరిగి మళ్ళీ వాటిని రిపోర్ట్స్ రూపంలో మనం రిట్రీవ్ చేయడం కావచ్చు. సో స్టోరింగ్ అండ్ రిట్రీవింగ్, ఆ ఫ్లెక్సిబిలిటీస్, ఆ ఫెసిలిటీస్ మనకి కల్పించేటటువంటి ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్నే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాము. సో ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి చెందినటువంటి, ఆ కాన్సెప్ట్కి చెందినటువంటి కోర్స్ అనమాట ఇది, ఓకే, రైట్. సో మరి ఈ కోర్స్ అనేది ఎవరెవరికి యూజ్ అవుతుంది అంటే, సో చాలా టెక్నికల్ రోల్స్కి ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ నేను కొన్ని మాత్రమే మెన్షన్ చేస్తూ ఉన్నాను. ఎవరైతే డేటా రిలేటెడ్ టెక్నికల్ రోల్స్లో ఉంటారో వాళ్ళందరికీ మస్ట్ అండ్ షుడ్గా SQL నాలెడ్జ్ అనేది రావాలి. అలాగే ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా SQL నాలెడ్జ్ రావాలి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్కి రావాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజుల్లో ఒక మినిమం కాన్సెప్ట్, మనం నేర్చుకోవాల్సింది మినిమం కాన్సెప్ట్ SQL అయిపోయిందనమాట. కాబట్టి సో ఎవరైనా సరే దీన్ని నేర్చుకోవడం అనేది సజెస్టబుల్ అండి. ఎందుకంటే ఇది మీకు కెరియర్లో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందన్నమాట. ఓకే, రైట్. సో మరి ముఖ్యంగా మనం మాట్లాడాలంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్కి మస్ట్ అండ్ షుడ్గా ఈ కోర్స్ అనేది రావాలి. అలాగే డేటా రిలేటెడ్ ఎవరైతే ఉంటారో టెక్నికల్ రోల్స్, డేటా అనలిస్ట్స్ కావచ్చు, లేకపోతే డేటా ఇంజనీర్స్ కావచ్చు, డేటా ఆర్కిటెక్ట్స్ కావచ్చు, డేటా సైన్స్ రిలేటెడ్ రోల్స్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా SQL అనేది రావాలి. ఓకే, అలాగే బిజినెస్ ఇంటెలిజెంట్ డెవలపింగ్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి కావాలి. ఇంకా చాలా అనమాట. సో టెక్నికల్ రోల్స్, చాలా టెక్నికల్ రోల్స్లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఈ SQL కోర్స్ అనేది రావాలి. ఓకే, కాబట్టి మీరు మ్యాక్సిమం దీన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తున్నాను అనమాట. ఇక మన కోర్స్ కంటెంట్స్లోకి వస్తే, ఇందులో మనం SQL అలాగే PLSQL రెండింటినీ కవర్ చేస్తాము. ఓకే, అవి కూడా బేసిక్, వెరీ బేసిక్ నుండి అడ్వాన్స్డ్ వరకు ప్రతిదీ కూడా కవర్ చేస్తాము. ఓకే, సో SQL అంటే మనకి స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అనమాట. సో చిన్న క్వరీస్తో డేటాని స్టోర్ చేయడం, రిట్రీవ్ చేయడం, సో డేటాబేస్ రిలేటెడ్ ఆపరేషన్స్ చేయాలి అంటే మనకి SQL అనేది యూజ్ అవుతుంది. ఇది ఒక క్వరీ లాంగ్వేజ్ అనమాట. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అంటే ఏంటో మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాము. ఓకే, అలాగే PLSQL అంటే ఏంటంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో ఒక
క్వరీ లాంగ్వేజ్ని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం ఇందులో కవర్ చేయబోతున్నాము. సో ఎస్క్యూఎల్ అండర్లో మనం బేసిక్స్ కావచ్చు, సబ్ లాంగ్వేజెస్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, క్లాజెస్, సబ్ క్వరీస్, జాయిన్స్. సో ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడినా మీకు అర్థం కాదు కాబట్టి జస్ట్ కంటెంట్స్ మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఎవరికైనా ఐడియా ఉంటే కనుక మన కోర్సులో ఏమేమి కవర్ అవుతాయి అన్నది మీకు ఒక ఓవర్వ్యూ వస్తుందని. ఓకే, సో ఇలాగే ఇండెక్సెస్, వ్యూస్, సీక్వెన్సెస్, సినానిమ్స్, మెటీరియలైజ్డ్ వ్యూస్ ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తాము. అలాగే పిఎల్ఎస్క్యూఎల్లో భాగంగా మనం బేసిక్స్ దగ్గర నుండి ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమేమి ఉంటాయి? డేటా టైప్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. తర్వాత ఈ క్వరీస్ని మనం ఇక్కడ యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పిఎల్ఎస్క్యూఎల్లో యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్స్ రాస్తాము. అది ఎలా యూజ్ చేయాలి? ఓకే, కర్సర్స్, కలెక్షన్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, స్టోర్డ్ ప్రొసీజర్, స్టోర్డ్ ఫంక్షన్స్, ప్యాకేజెస్, ట్రిగ్గర్స్, అలాగే లార్జ్ ఆబ్జెక్ట్ డేటాబేసెస్ వీటన్నిటినీ కూడా మనం కవర్ చేస్తాము. వీటితో పాటు మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావచ్చు, అసైన్మెంట్స్ కావచ్చు, క్విజెస్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఈ కోర్సులో మనం ఇంక్లూడ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఖచ్చితంగా మనకి ఎవరైతే నాకు ఎస్క్యూఎల్ నేర్చుకోవాలని ఉంది, నేను నేర్చుకోగలనా, నాది కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు అనుకునే వారికి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా వెరీ బేసిక్ నుండి మనం మాట్లాడతాం. అలాగే అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రతి కాన్సెప్ట్ కూడా కవర్ చేస్తాం ఇందులో. ఓకే, రైట్. సో మీరు ఎవరైతే మన పోర్టల్లో ఇంతకు ముందు ఫుల్ స్టాక్ కోర్సెస్ కొన్నారో వాళ్ళైతే ఈ కోర్స్ని పర్చేజ్ చేయవలసినటువంటి అవసరం లేదండి. ఓకే, సో ఎందుకంటే ఫుల్ స్టాక్ కోర్స్ ఎవరైతే మన పోర్టల్లో తీసుకున్నారో ఇంతకుముందు, అది పైథాన్ ఫుల్ స్టాక్ అవని, జావా ఫుల్ స్టాక్ అవని, వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఎస్క్యూఎల్ కోర్స్ అనేది కూడా ఇంక్లూడ్ చేస్తాము. ఓకే, ఇది ఫ్రీగానే వాళ్ళకి వస్తుంది. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే ఎస్క్యూఎల్ కోర్స్ రిక్వైర్మెంట్ ఉందో, లేదు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో, మీరు ఈ కోర్స్ని పర్చేజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీకు ఫుల్ క్లారిటీతో అయితే కోర్స్ అయితే నేర్చుకుంటారు, అందులో ఎటువంటి డౌట్ కూడా లేదనమాట. ఓకే, సో మనం నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా ఎస్క్యూఎల్ అంటే ఏంటి, డిబిఎంఎస్ అంటే ఏంటి దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి వెరీ బేసిక్స్ నుండి అలా నేర్పించుకుంటూ మనం ప్రతిదీ కూడా నేర్చుకుందామండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్లాస్లో నేను ఇంట్రడక్షన్ టు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే క్లాస్లో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.